ఇటీవల కాలంలో చిన్న సినిమాలు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. సామాజ వర్గమన, ఓం భీమ్ బుష్ వంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్లో ఉన్నాడు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని స్వాగ్ అనే మూవీ చేశారు. రాజరాజ చోరా వంటి హిట్ ఇచ్చిన హజిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు చేసిన తాజా సినిమా స్వాగ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేశారు. అక్టోబర్ 4న అంటే నేడు గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ అయింది. మరి స్టోరీ ఏంటి, ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం. స్వాగనిక వంశానికి చెందిన కథ ఇది. 1550 ఆ టైంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ళ మధ్య, ఆడవాళ్ళ మధ్య ఆధిపత్య తగాదాలు ఉంటాయి. భవభూతి మహారాజు శ్రీవిష్ణు తన సతీమణి రీతువర్మని గుప్పెట్లో పెట్టుకోవాలని ఓ పథకం పన్నుతాడు. అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుంచి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. మగవాళ్ళు పెత్తనం చేయాలి, ఆడవారు మగవారికి సేవలు చేయాలనేది అతని ఆలోచన, నిర్దేశం. అదే క్రమంలో తన రాజ్యంలో ఉన్న ఒక నపుంసకుడిని చంపేసి ఇలాంటి వాళ్ళు తన రాజ్యంలో ఉండకూడదంటూ తీర్మానిస్తాడు. అయితే తన తర్వాతి సంతతిలో యభూతి శ్రీవిష్ణుకి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలగా పుడతారు. కానీ తన స్నేహితుడు సునీల్కి మగపిల్లలు లేరని తన ఇద్దరు పిల్లల ఒకరిని దానం చేసేస్తాడు. వీరిలో ఒకరు నపుంసకుడిగా పుట్టారని తర్వాత తెలుస్తుంది. మరో పక్క స్నేహితుడు తన కొడుకుని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అతని దగ్గర పెరిగిన భవభూతి శ్రీవిష్ణు కిరాతకుడిగా అవుతాడు. మరోపక్క నపుంసకుడైనటువంటి విభూతిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు యభూతి. ఈ క్రమంలో భవభూతి కొడుకు సింగ శ్రీవిష్ణు అనుభూతి రీతువర్మల కథ ఏంటనేదే మిగిలిన స్టోరీ. ఈ సినిమా పాయింట్ చాలా డిఫరెంట్ స్టోరీగా రాసుకున్నారని చెప్పాలి. కొంచెం సమయం తీసుకున్న అర్థమవడానికి మంచి కాన్సెప్ట్తో ఉంది. శ్రీవిష్ణు గెటప్ సీను మధ్య హిలేరియస్ కామెడీ ట్రాక్ చాలా బాగా ఆకట్టుకుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఇటు చూసిన అభిమానులకు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఒకే అనిపిస్తుంది. శ్రీవిష్ణు తన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సెకండ్ హాఫ్లో యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని బాగా డిజైన్ చేశారు. కొంచెం అర్థం అవడానికి సమయం తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. లింగ వివక్ష అనేది సమాజానికి చీడ అన్నట్టు ఒక లైన్తో అయితే సినిమాను ముగించారు దర్శకుడు. ఇక శ్రీవిష్ణు భవభూతి మహారాజుగా యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి పాత్రలు చేశారు. యభూతి పాత్ర చాలా ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. భవభూతి పాత్ర అక్కడక్కడ మనకు కామెడీగా నవ్విస్తూ ఉంటుంది. రీతువర్మ నటన చాలా బాగుంది. మీరా జాస్మిన్, శరణ్య, ప్రదీప్ల పాత్రలు బాగున్నాయి. సునీల్ రావుబాబుల పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. అయితే పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే టాక్ అయితే నడుస్తోంది. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్వాగ్ లాంటి సినిమా రాలేదని, దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడని, ఇక శ్రీవిష్ణు అయితే అద్భుతంగా నటించాడని ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511